Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 64 maths classes. Now we are at what 65 maths class. Maths concept number same 36 fractions lo. 36 maths concept so we completed what 17 models. Now we are at what 18th model. This 18th model is what subtraction of fractions. Subtraction of what fractions. Fractions ni subtract చేయడం. సో ఎట్లా ఫ్రాక్షన్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తామో చూద్దాం. ఈ సబ్ట్రాక్షన్ లో సబ్ట్రాక్షన్ మీన్స్ టేకింగ్ అవే, టేకింగ్ అవే, టేకింగ్ అవే. Subtraction lo we have what two models, two sub models, subtraction of like fractions and subtraction of unlike fractions. Now I am taking one example. I am taking what subtraction of what like fractions. I am taking 7 by what 5 and 13 by 5 I am taking. Here you can take a confusion of this. 13 by 5 and what 7 by 5 I am taking. 13 by 5 and 7. 13 by 5 minus 7 by 5. 13 by 5 minus 7 by 5. ఇప్పుడు 13 by 5 minus 7 by 5 ఉన్నప్పుడు ఇవేంటివి లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు సేమ్ అడిషన్ మాదిరిగానే చేయాలి. సో డినామినేటర్ ఒకటే రాసుకుంటాము. డినామినేటర్ న్యూమరేటర్స్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 13 minus 7 divided by denominator ఒకటే రాయాలి, డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేయొద్దు. Now 13 minus 7 is how much? 13 minus 7, 5. So 5 by 5. 13 minus 7, 3 plus 3, 6. 13 minus 6 by 5. 6 by 5. So this is the what about the answer for this question. And like fractions ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేసి డినామినేటర్ ఒకటే రాయాలి. న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇంతకుముందు వేసింది చూద్దాము. సో I took what 7 by 5 minus 13 by 5 వేసినాను. ఓకేనా. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కదా, సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి నేను, ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేసి డినామినేటర్ ఒకటే రాయాలి. 7 minus 13. 7 నుంచి 13 వెళ్తుందా, 7 నుంచి 13 టేకింగ్ అవే చేస్తామా, 7 పెన్స్ నుంచి 13 పెన్స్ తీసేస్తామా, తీసేయము. 7 పెన్స్ నుంచి 13 పెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తామా, సబ్ట్రాక్ట్ చేయము. ఎక్కడది, అప్ టు థర్డ్ క్లాస్ వరకు, సెకండ్ క్లాస్ వరకే చెప్తాము. ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ నుంచి ఏం చేస్తాం చెప్పడం జరుగుతుంది అంటే 7 నుంచి 13 సబ్ట్రాక్ట్ చేయలేం కానీ 13 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయొచ్చును. ఇప్పుడు నాకు 7 minus 13 ఉన్నది. 7 నుంచి 7 బాల్స్ నుంచి 13 బాల్స్ తీసేయాలి. ఉన్నవే 7 ఉన్నాయి కాబట్టి 13 బాల్స్ సబ్ట్రాక్ట్ అవుతావా, కావు కావు. కానీ హయ్యర్ స్టాండర్డ్స్ లోపల, హయ్యర్ క్లాసెస్ లోపల ఏం చేయడం జరుగుతుంది అని అంటే బిగ్ నెంబర్ ఏది ఉందో బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కదా, మనం రివర్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 13 minus 7 సబ్ట్రాక్ట్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది, 13 minus 7 is equal to what 6 వస్తుంది. 6 వచ్చింది. కానీ ఇది బిగ్ నెంబర్ ఏది, మైనస్ ది బిగ్ నెంబర్ కాబట్టి దీని ముందు మైనస్ వస్తుంది. అట్లా బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి దాని ముందు మైనస్ వస్తుంది. ఇది -6/5. అండర్స్టూడ్. లోయర్ క్లాసెస్లోనేమో ఇది నాట్ పాసిబుల్ అని రాస్తాం. హయ్యర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఏమని రాస్తాము అని అంటే, హయ్యర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత బిగ్ నెంబర్ ఏదిందో బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది +7, ఇది -13. +7 -13. సో +7 తక్కువ ఉంది, -13 ఎక్కువ ఉంది కాబట్టి 13 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయండి. రిమైనింగ్ ది మనకు దీని క్రింద రాసేస్తే సరిపోతుంది. ఈ బిగ్ నెంబర్ 13 కాబట్టి 13 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ లెట్ వి టేక్. సో టేక్ వాట్ 2 or 2, 3 unlike fractions. So now what this is the what here example number 1 I am taking. So 3 by 5 minus 7 by ఈ మోడల్స్ ఇంకొక ఆ తర్వాత మోడల్ చూద్దాం, కన్ఫ్యూజన్ మోడల్. సో నౌ 15 by 4 minus 3 by 5. 15 by 4 minus 3 by 5. 3 by 5 ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి.
సబ్ట్రాక్ట్ చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయొచ్చా, డైరెక్ట్గా చేయరాదు. కాబట్టి లైక్ ఫ్రాక్షన్లోకి మార్చి సబ్ట్రాక్షన్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్లోకి మార్చి సబ్ట్రాక్షన్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి, డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం, దీని కింద ఎల్సిఎం అదే రావాలి, దీని కింద డినామినేటర్ ఎల్సిఎం అదే రావాలి. సో 4 and 5, 4 and 5 ఏంటిది, కాన్సిక్యూటివ్ నెంబర్స్, వరుస నెంబర్స్. కాబట్టి ఎల్సిఎం ఏదవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది. 4 5 20. సో ఇప్పుడు ఇక్కడ నాకు 20 రావాలంటే ఏం చేయాలో చెప్పండి. 4 ఉంది కాబట్టి, ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 5 తోటి మల్టిప్లై చేయండి. 4 5 20. ఇక్కడ 5 తోటి మల్టిప్లై చేసినాం కాబట్టి ఇక్కడ కూడా 5 తోటే మల్టిప్లై చేయండి. మైనస్ ఇక్కడ ఏముంది, 5 ఉంది కదా. సో 20 రావాలంటే ఏం చేయాలి, 4 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పైన కూడా దేనితో మల్టిప్లై చేయాలి, 4 తోటే మల్టిప్లై చేయాలి. పైన కూడా దేనితో మల్టిప్లై చేయాలి, 4 తోటే మల్టిప్లై చేయాలి. ఇక నెక్స్ట్ 15 5 75 డివైడెడ్ బై 4 5 20 మైనస్ 3 4 12 డివైడెడ్ బై 5 4 20. 75/20 మైనస్ 12/20. సో 75లకే 70 ఇక్కడ సేమ్ వచ్చిన మళ్ళీ లైక్ ఫ్రాక్షన్ వచ్చింది. సో లైక్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, డినామినేటర్ ఒకటే రాయాలి. ఒకటే డినామినేటర్ రాసినాను. ఇప్పుడు 75 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందో చెప్పండి. 75లకి 12 తీసేయండి. 5 మైనస్ 2 3, 7 మైనస్ 1 6. సో 63 divided by 20. 63 divided by 20. So this is the what about the answer. 63/20 అంటే 15/4 minus 3/5 is equal to what? 63/20. 63/20. So this is the what about the answer for this subtraction of unlike fractions. అర్థమైందా? Subtraction of like fractions డైరెక్ట్ గా డినామినేటర్స్ సేమ్ ఉంటే అవి లైక్ ఫ్రాక్షన్స్ అంటాం కాబట్టి న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేసినాం. కానీ ఈ సబ్ట్రాక్షన్ లో ఏముంది, మైనస్ వాల్యూ బిగ్ వాల్యూ ఉంది. మైనస్ వాల్యూ బిగ్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ లో నుంచి 7 + 7 సబ్ట్రాక్ట్ చేసి అప్పుడు ఏమవుతుంది, బిగ్ నెంబర్ ముందు ఏదైతే గుర్తుంటుందో, ఏదైతే సింబల్ ఉందో అదే సింబల్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, -6 + 5 వేస్తున్నాము. వేసి మనకు 13లకి 7 తీసేస్తే 6 వస్తుంది. కానీ 13 బిగ్ నెంబర్ కాబట్టి దాని ముందు మైనస్ వస్తుంది. ఇక అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే లైక్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ మోడల్ లెట్ వి సీ. బిఫోర్ దట్ కాపీ ఇట్. నెక్స్ట్ subtraction of mixed fractions. Model 19, subtraction of mixed fractions. Subtraction of mixed fractions లో ఏం చేద్దామో చూద్దాం. ఫస్ట్ యు నో వాట్ అబౌట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మీకు తెలుసు ఏముండాలి, అందులో హోల్ పార్ట్ ఉండాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఉండాలి. హోల్ పార్ట్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. సో నౌ example number 1 I am taking. One example I am taking 7 9/10. 7 9/10 minus 4 3/5. 7 9/10 minus 4 3/5. సో దీన్ని ఎట్లా సొల్యూషన్ చేద్దామో చూద్దాం, సబ్ట్రాక్షన్ ఎట్లా చేద్దామో చూద్దాం. సో సొల్యూషన్ ఇప్పుడు ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాటిని ఏం చేయాలి, ఇంప్రాపర్ లోనికి కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఇవ్వగానే ఏం చేయాలి, ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలి. ఇంప్రాపర్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తారు, దీంతో మల్టిప్లై చేయండి. 10 into 7 plus 9 divided by 10 minus ఇక్కడ 5 ఉంది 4 ఉంది కాబట్టి 5 into 4 plus 3 divided by 5. అండర్స్టూడ్? ఎట్లా చేస్తున్నాం మనము, ఈ డినామినేటర్ను హోల్ పార్ట్ తోటి మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. సో అట్లా యాడ్ చేస్తున్నాం. సో నౌ 10 7 70 plus 9 divided by 10 minus 5 4 20 plus 3 divided by 5 is equal to how much I will get, 70 plus 9 79/10 minus 20 plus 3 23/5. I got these values. So now these are the what, ఇవి ఏంటివి, ఈ రెండు ఫ్రాక్షన్స్ ఏంటివి, అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి నేను ఏం చేయాలి, మళ్ళీ లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, డినామినేటర్ సేమ్ ఉండాలి. డినామినేటర్ సేమ్ ఉండాలంటే ఏం చేయాలి, వాటి ఎల్సిఎం తోటి చేయాలి. సో 10 5 ఎల్సిఎం, 5 2 5 1 సో దట్స్ వై 5 into 2 into 1 is equal to what, 10. LCM 10.
ఎల్సిఎం 10. ఇక్కడ 10 ఎల్సిఎం 10 రావాలి, ఇక్కడ 10 రావాలి, ఇక్కడ 10 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి సో 1 తోటి మల్టిప్లై చేయండి. 10 ఇంటూ 1 10, 79 ఇంటూ 1. ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ కూడా అదే దాంతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మైనస్, సో ఇక్కడ 5 ఉంది, నాకు ఎంత రావాలి, 10 రావాలి, 10 రావాలి. కాబట్టి 5 2 జా 10, 5 2 జా 10. ఇక్కడ 23 ఉంది కదా, సో 5 2 జా 10. మళ్ళీ 23 అట్లా చేయండి. Denominator I multiplied with 2, so that's why numerator is also multiplied with 2. Denominator ని 2 తో మల్టిప్లై చేసినాం కాబట్టి న్యూమరేటర్ ని కూడా 2 తోటి మల్టిప్లై చేయాలి. సో నౌ 79 into 1 79/10 minus 23 into 2 46, 46/10. సో 79 లకి 46 తీసేయండి. 9 minus 6 ఎంత, 3. 7 minus 4 ఎంత, 3 divided by 10. సో 33/10, 33/10 వస్తుంది. అంటే ఏమొచ్చింది చెప్పండి నాకు, 7 9/10 minus 4 3/5 is equal to 33/10, 33/10 వచ్చింది. సో దిస్ విల్ బి ద వాట్ అబౌట్ ద వాట్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏం చేసినాం మనము, ఈ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నది, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి, ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేయాలి. ఇంప్రాపర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇంప్రాపర్ గా వచ్చిన తర్వాత లైకో అన్లైకో చూసుకోవాలి. లైక్ అయితేనేమో డైరెక్ట్ గా న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, అన్లైక్ అయితే మళ్ళీ లైక్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామో మీకు తెలుసు, ఎల్సిఎం ఏది వస్తుందో ఎల్సిఎం డినామినేటర్ గా రావాలి. కాబట్టి ఇక్కడ 10 ఉంది కాబట్టి 1 తోటి మల్టిప్లై చేసిన, 5 ఉంది కాబట్టి 10 రావాలి. కాబట్టి ఏం చేయాలి, నేను 2 తోటి మల్టిప్లై చేయాలి. సో 2 తోటి మల్టిప్లై చేసి వాల్యూ వేసినాను. వాల్యూ వేసి ఇక్కడ ఏం చేసినాను, డినామినేటర్స్ సేమ్ ఉంది, న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోయింది. సో దిస్ విల్ బి ద వాట్ అబౌట్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఇది కాపీ చేసుకోండి. వి విల్ గో టు వాట్ అనదర్ మోడల్. Okay, subtraction. Next model, subtraction of decimal fractions. Subtraction of decimal fractions. I took one example, 0.346. 0.346 minus 0.235. ఇక్కడ చూడండి, ఇక సొల్యూషన్లో సబ్ట్రాక్షన్ చేయాలంటే ఏం చేస్తాను నేను, వర్టికల్ మెథడ్లో వేసుకుందాము. 0.346 minus 0.235. ఓకేనా, సో ఇప్పుడు 6 minus 5 4, 4 minus 3 1, 3 minus 2 1, పాయింట్ ఉంది, పాయింట్ 0 ఉంది, 0. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి, ఇప్పుడు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఏం చేస్తామో చూద్దాం. సో 0.896 minus 0.23. 0.896 లోకి వెళ్ళి 0.23 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 0.896 లోకి వెళ్ళి 0.23 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమున్నాయి డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. సో 0.896 మైనస్ 0.23. మనం ఏం చెప్పినా ఇంత అడిషన్లో కూడా పాయింట్ తర్వాత నుంచే స్టార్ట్ చేయాలి, పాయింట్ తర్వాత నుంచే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి 0 వీ కెన్ టేక్. 6 minus 0 6, 9 minus 3 6, 8 minus 2 what 6. So 0.666. So this is the what so subtraction model, submodel 2. Next subtraction లో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకొక డిఫరెంట్ మోడల్లో 0.973 మైనస్ 0.5431. ఇక్కడేమో 3 డిజిట్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చినాయి, 5 డిజిట్స్ వచ్చినాయి. రాని 5 రాని 500 రాని, మనకు సంబంధం లేదు. మనము యాజ్ యూజువల్గా ఏం చేయాలి, మోడల్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళాలి. సో సొల్యూషన్, సో 0.973 మైనస్ 0.5431 వేసినాను. ఓకేనా, ఇక్కడేమో ఎన్ని డిజిట్స్ వచ్చినాయి, 3 తర్వాత ఇంకా 2 డిజిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఇక్కడ లేవు కాబట్టి జీరోస్ యూ కెన్ టేక్. ఓకేనా, జీరోస్ తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. Subtraction 0 minus 1. Does it what subtracted? No. So that's why you can take what here. So 10, ఇక్కడ నుంచి 10. So 10 minus 1 ఎంత 9. Here what 10 లో నుంచి 1 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది, 9 ఉంటుంది. ఇక్కడ 9 ఉంటుంది. ఇక్కడ 9 minus 2 7. ఇక్కడ 2 ఉన్నది. So not goes to 3 not goes from the 2. You take for 10 here.
take 10. So 10 plus to 12, 12 minus 3, 9. Here how much is there? 6. 6 minus 4, 6 minus 4, 2. Here 9. 9 minus 5, 4. So point. 0.42979. This is the what about the concept related to what subtraction of decimal fractions. ఇక్కడనేమో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నవి ఫ్రాక్షన్ పార్ట్లో, ఇక్కడ ఫ్రాక్షన్ పార్ట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నవి, ఇక్కడ కూడా ఫ్రాక్షన్ పార్ట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నవి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఇక్కడేమో సబ్ట్రాక్షన్ పార్ట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్మాల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నవి, ఇక్కడ సబ్ట్రాక్షన్ పార్ట్స్లో బిగ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నవి తీసుకొని సబ్ట్రాక్షన్ చేసినారు. ఈ మూడు మోడల్స్ చేయండి, కాపీ చేసుకోండి. నెక్స్ట్ we will go to what another what model. We are at what subtraction. Okay, now let me stop here this what class. So 65 క్లాస్ ఇక్కడ స్టాప్ చేద్దాము. సో స్టాప్ చేయగానే మనకి ఏముంటుంది? క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ ఏంటి? ఇది వరకు దాకా డిస్కస్ చేసింది మొత్తము క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. హోంవర్క్. హోంవర్క్ నెంబర్ ఈజ్ వాట్ 65 అండ్ ఎగ్జామ్ నెంబర్ ఈజ్ ఆల్సో వాట్ 65. Homework number 65, exam number is what 65. Who required what exam paper and homework paper? Send a message to the what institute number. They will send you what exam paper and what homework papers. So this is what about the concept related to 65 maths class and 36 fractions లోనే ఉన్నాం. ఇంకా 36 కాన్సెప్ట్ లోనే ఉన్నాం. ఆ 36 కాన్సెప్ట్ లో this is the what ఈ ఫ్రాక్షన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ది మోడల్ నెంబర్ ఎంత? ఇది 20 మోడల్ ఇది. సో 20 మోడల్స్ కంప్లీట్ చేసాం. ఓకేనా? ఇంకా ఉన్నవి అరౌండ్ వాట్ 40-50 మోడల్స్ దాకా ఉంటాయి ఇందులో ఫ్రాక్షన్స్ లోపల. ఓకేనా? సో మనం లోయర్ ఫ్రాక్షన్స్ లోపల లోయర్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసినాము. ఇక ఫ్రాక్షన్స్ మొత్తం నేర్చేసుకోవాలి. ఫ్రాక్షన్స్లో మళ్ళీ ఏమీ మిగిలిపోవద్దు. అట్లా ఉండాలి మనం ఏదైనా చదివితే. ఓకేనా? రైట్.